మొన్న మనం సహోదరులు ప్రకాష్ గంటేల గారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాము, మనకి తెలుసు. అయితే ఆయన ప్రసంగంలో ఒక ప్రసంగం విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందని, చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. ఆయన సుమారుగా 1992 సంవత్సరం నుంచినట కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారట. నియర్లీ మరి ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకు తెలీదు. అప్పటికి ఆయన మాట్లాడుతూ, నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, నేను సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి, కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే ఉన్నాను. కిడ్నీ బాధ అంటే మామూలు బాధ చెప్పండి? ప్రతిరోజు నిత్యము సఫర్ అవుతా ఉండాలి. ఎందుకంటే వాటర్ తాగితే ఫిల్టర్ చేయాల్సింది ఏది? కిడ్నీ. ఆ కిడ్నీ ప్రాబ్లము సుమారుగా 1992 నుంచి ఉందంటే ఇప్పటికి 2025 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 33 సంవత్సరాలు. 33 ఇయర్స్గా ఆయన కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ, మీరు ఆయన ఏ ప్రసంగాన్ని చూడండి, ప్రతి ప్రసంగంలో లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఏం చేస్తారు? ఆయన నవ్వుతూ ప్రసంగిస్తారండి. అంటే నేను ఎలా ఉన్నా దేవుడు చూసుకుంటారు. కానీ నేను అనేక మంది ఆత్మలను రక్షించడానికి దేవుడు నన్ను పుట్టించుకున్నాడు. చాలాసార్లు ప్రార్థన చేసుకున్నారట. తండ్రి, నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా, ఎంతగా నేను బాధపడుతున్నాను కదా, దేవా నిన్ను ఒకవేళ అడుగుతావన్నా నువ్వు నా కోసం ప్రాణమే పెట్టేసావయ్యా, నిన్ను అడగడానికి కూడా నేను సాహసించలేను. తీస్తే తీయండి, తీయకపోయినా పర్వాలేదు, కానీ నీ కృప నాకు చాలయ్యా, నీ కృపను మాత్రం నాకు దూరం చేయొద్దు అని. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప రోల్ మోడల్ అండి మనకి ఇలాంటి భక్తులు. ఈ భక్తులు అందరూ అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఆ భక్తులు ఇలా బ్రతికిన వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. ఒక బాధాకరమైన విషయం, సత్యం ప్రకటించే సేవకులు చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఈ దినాలలో, ఉన్నట్టుగా ఖండితంగా బోధించేటువంటి సేవకులు చాలా తక్కువ మంది ఉన్నటువంటి దినాలలో, మనుష్యుల మెప్పు కొరకు పాటుపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి దినాలలో ప్రకాష్ గంటెల గారనే ఒక సేవకుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, సుపరిచితమైన ఆయన చనిపోవడం చాలా బాధాకరం. అంటే క్రైస్తవ సమాజానికి అదొక లోటు. ఎందుకు లోటు అంటున్నానంటే, ముందుగా మీ అందరికీ నేను చెప్పాను, ఆయన చాలా విషయాల్లో ఎవరికి భయపడకుండా ఖండితంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అంటే ప్రత్యక్షంగా మేము ఇద్దరం కలుసుకున్నది చాలా తక్కువ, ఫోన్లో మాట్లాడుకున్నాం. సో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ సెమినార్కి ఆయన కూడా ఇన్వైట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. కానీ ఈలోగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది చాలా చాలా బాధాకరం, చాలా శోచనీయం. 25 సంవత్సరాలుగా అనుకుంటాను ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన నిన్నటి దినాన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకోవడం జరిగింది. కడవరి దినాలలో సత్యం కంటే కూడా అసత్యం ఎక్కువగా ప్రబలిపోతుంది. ఈ సంగతి బైబిలే మనకు తెలియజేస్తుంది. అనేకులు ఎక్కువ మంది అసత్యాన్ని వెంబడిస్తారని బైబిల్ కుండబద్దలు కొట్టేసింది. ఎక్కువ మంది సత్యాన్ని వెంబడించరు. సత్యం చాలా మందికి దుర్దినాల్లో నచ్చదు. ఎక్కువ మందికి అసత్యమే నచ్చుతుంది, అసత్యాన్ని వెంబడిస్తారు. అసత్యం దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని బైబిల్లో ఉంది. మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు, చాలాసార్లు చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు చదవచ్చు. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మీరు చదివితే అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారని రాయబడి ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మీరు చదవచ్చు. అదే యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అయితే, ప్రతి ఆత్మను నమ్మొద్దు, వారిని నడిపిస్తున్న ఆత్మ పరిశుద్ధాత్మ, దురాత్మ, మీరు వాక్యానుసారంగా పరీక్షించుకోండి అని చెప్పిన సందర్భాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి. తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అయితే, దుర్లాభం కొరకు వారు బోధిస్తున్నారు, వారి నోర్లు మూయించాలంటాడు. ఇలాంటి 1, 2 కాదు, కొన్ని వందల వచనాలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటిని అనుసరించేవారు, ఉన్నట్టుగా బోధించేవారు, మనుషుల మెప్పు కోరకుండా దేవుని చిత్తానికి లోబడేవారు ఈ కడవరి దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదు. అలాంటి పరిస్థితిలో ప్రకాష్ గారు చనిపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆదరణ లభించాలని ఒక 2 నిమిషాలు మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన కొరకు చేసేది ఏమీ లేదు, ఆయన దేవుని సన్నిధిలో ఉంటారని నేను నమ్ముతున్నాను. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. సూర్యుడు ఒక్కడే నిలిచి ఉన్నాడు, భూమి ఒక్కటే నిలిచి ఉంది. మనుష్యులు వచ్చిన వారు వచ్చినట్టుగా ఈ లోకంలో ఉండిపోకుండా తమ పనులు ముగించుకుని అవి మంచివో చెడ్డవో తమ ఖాతాలో వేసుకుని వెళ్ళిపోతున్నారు. అలా మీ సేవకుడు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి తన పరిచర్య ముగించుకుని మీ సన్నిధికి చేరుకున్నారు. ఆయనను బట్టి ఎంతో మంది క్రైస్తవ బిడ్డలను ఆదరించి వాక్యానుసారంగా బలపరిచి, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పడంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా తండ్రి రోజు ఆయన మీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతున్నాం. ఆయన విత్తిన దానికి చక్కటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించారని నమ్ముతున్నాం. ఆయన చేసిన సేవకు చక్కటి బహుమానాన్ని మీరు ఇచ్చారని నమ్ముతున్నాం. ఆయన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, మీ సహాయం దయచేయండి. మీ కాపుదల కుటుంబానికి మీ ఆదరణ మాటల ద్వారా ప్రభువా వారు ఆదరింపబడినట్లు సహాయం దయచేయండి. ఒకానొక దినాన పరదేశంలో మరలా మేము భక్తులను తిరిగి కలుసుకోబోతున్నామనే విశ్వాసంతో మా ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఆయనతో పాటు సువార్త పరిచర్యలో ఎంతమంది సహకారులుగా నిలబడ్డారో ప్రభా, ఎంతమంది ఆయన పరిచర్యలో ఆయన ప్రోత్సహించారో, ఎంతమంది ఆయన వెనక నిలబడి ఆయనను ముందుకు నడిపించారో కనబడకుండా, వారందరికి కూడా ఆయన చేసిన పరిచర్య దీవెన ఆశీర్వాదాలు వారందరి కుటుంబాల మీద నిలిచి ఉంటాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఆ కుటుంబాలకు కూడా ఓదార్పు, ఆదరణ దయచేయండి ప్రభా. మీ కృప, మీ కాపుదల ఎల్లప్పుడూ సత్యమందు నిలిచి నడిపిస్తున్న ప్రతి సేవకునికి తోడుగా ఉంచమని, అలాంటి విశ్వాసులకు కూడా మీ కాపుదల ప్రసాదించమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ దినపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి చక్కటి జీవవాక్యాన్ని మా హృదయాలకు అందించమని వేడుకుంటూ పరలోకపు జవాబు మీ వద్ద నుండి పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.